ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 9వ తేదీన సోమవారం రోజున అయితే ఈ వృశ్చిక రాశి వారిది ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. కాబట్టి వీరి రహస్యం ఏమిటి? అలాగే వీరి ఎవరి ద్వారా రహస్యం అనేది బయటపడబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహపతి కుజుడు. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క దైవ అనుగ్రహం అనేది వీరిపై పుష్కలంగా ఉన్నటువంటి రాశి. వీరికైతే జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా చాలా అయితే నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణం. అలాగే ఈ రాశి వారు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, చాలామంది ఆకర్షణీయంగా ఉంటారు. అంటే స్త్రీలు పొడవైనటువంటి జుట్టుతోటి, అంటే ఈ రోజుల్లో మరీ పొడవైనటువంటి జుట్టు ఉండకపోవచ్చు, కాకపోతే మరీ ఏంటంటే సన్నగా పిలకలా లాగా ఉండక కాస్త అయితే బాగుంటుంది. మీరు జుట్టు అంటే కొంచెం పొడవైనటువంటి జుట్టు తోటి విశాలమైనటువంటి నుదురు తోటి మంచి నేత్రాలు, పెద్ద పెద్ద నేత్రాలతో చాలా బాగుంటారు ఈ రాశివారు. చూడటానికి చక్కగా ఉంటారు. పురుషులైనా అలాగే మంచి హైట్‌తో అయితే ఉంటారు. ఇక పర్సనల్‌తో పురుషులు కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారు వీరికి ఉన్నటువంటి మంచి రూపం అంటే లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. వీరికి చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. మంచి ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. అందరితో కూడా ఇట్టే కలిసిపోతూ ఉంటారు. వీళ్ళు అంతగా క్లోజ్‌గా కలిసిపోతూ ఉంటారు. ఇక ఫ్రెండ్ నేచర్ అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. పక్కన వాళ్ళు ఎవరైనా సరే వీరితో కాసేపు మాట్లాడితే బాగుండు, మా పర్సనల్ విషయాలు కూడా చెప్తే బాగుండు, వీరి దగ్గర నుంచి ఏదైనా మంచి సలహా వచ్చిందేమో అని చెప్పేసైతే అనుకుంటారు. అలా వీరు సలహాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి వీరికి ఉన్నాయి. కాబట్టి వీరి తెలివితేటలు వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. కనుక ఇలాంటి వృశ్చిక రాశి వారి సలహాలు గనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారి లేని మన సమస్యకు కూడా ఒక దారి దొరుకుతుందని మనం ఇక్కడ క్లియర్‌గా చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఎటువంటి సలహా కూడా ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఎదుటి వారిని నష్టపరిచేటువంటి సలహాలు ఎదుటి వారిని కాస్త గోతిలోకి అంటే దించే సలహాలు వీళ్ళు ఇవ్వరు. కాబట్టి వీరి సలహాలు ఎవ్వరైనా సరే తీసుకోవచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదు. అలాగే వృశ్చిక రాశి వారు ఇక ఈ రాశివారు జీవితంలో ఎప్పుడు కూడా మంచిగా ఎదగాలి. మనం ఎవరి జోలికి పోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎవరి దగ్గర దేశీ అని చాచే పరిస్థితి మనకు రాకూడదు అనేది, కోట్లు సంపాదించకపోయినా పర్లేదు కానీ ఒకరి దగ్గరకు వెళ్ళి మాకు ఇది కావాలి, అది కావాలి అనేటువంటి పరిస్థితులు మాత్రం మాకు ఎప్పుడు రాకూడదు అని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో అయితే ఉంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వారైతే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కనుక కుటుంబంలో ఎప్పుడు కూడా ఎలాంటి లోటు ఉండకూడదని ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు. కాబట్టి కష్టం ఇచ్చేటువంటి మనసు వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒక్కరోజు కుటుంబంతో అయితే ఆదివారమో ఇట్లా నెలకొకసారో అయితే కాస్త ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది.
ఇక ఈ వృశ్చిక రాశి వారి గతంలో పోల్చుకున్నట్లయితే గనక, ఇప్పుడు చాలా వరకు కూడా మీకు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. గతంలో ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి, ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా, ఒక ఉద్యోగం చేద్దామన్నా ఇట్లా ఎందులో కూడా కలిసి బాట అనేది లేక చాలా రకాల సమస్యలైతే పడ్డారు. కానీ ఇప్పుడు గతంలో పోల్చుకుంటే వీళ్ళు సెటిల్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీరిలో ధనవంతులు ఉండవచ్చు, పేదవారు ఉండవచ్చు, మధ్య తరగతి వారు ఉండవచ్చు. ఇలా ఎవరు ఎలా ఉన్నా సరే చేతిలో మాత్రం ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అవసరానికి డబ్బు ఉంటుంది కానీ మనం అవసరం తీరుతుందా లేదా అనేది ఒక్కటి మాత్రం మనం చూసుకోవాలి. ఇక ప్రతి మనిషికి మానసిక సంతోషం అనేది చాలా ముఖ్యమైనది. అలా ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడతారు. బాధలు, అవమానాలు ఇవన్నీ పడి ఉన్నారు. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా ఇక మాకు మా జీవితంలో రాకూడదు అని చెప్పేసి వీరు శక్తికి మించినటువంటి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయమైతే చేస్తారు. వీరి జీవిత భాగస్వామితో అవ్వచ్చు, వీరి సంతానం అవ్వచ్చు, చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళు బాధలు పడవచ్చు. మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి కూడా బాధలు, రకరకాల సమస్యలు, డబ్బు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ప్రతి ఒక్క సమస్య అనేది, బాధ అనేది మన మనుషులకే వస్తుంది కాబట్టి అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన పనేందో మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడే మనం జీవితంలో ఒక సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తూ ఉంటాము. ఇంకా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 9వ తేదీన సోమవారం రోజున అయితే వీరి యొక్క రహస్యం అనేది బయటపడబోతుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ యొక్క వీడియోని చూడండి. అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క పూర్తి సందేశం అనేది అర్థమవుతుంది. కనుక ఈ రాశి వారికి ఎలాంటి రహస్యం బయటపడబోతుందో మనం ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఈ సమయంలో అయితే ఒక గుట్టు రట్టు కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఒకరిని అతిగా నమ్మి మీ యొక్క రహస్యం అనేది వారికి చెప్పడం వల్ల ఆ రహస్యం అనేది ఇప్పుడు ఆ రహస్యం అనేది బయటపడబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఏదో మాటల్లో పడి ఒక మాట చెప్పడం వల్ల ఇలాంటి సంఘటన అయితే వీరికి చోటు చేసుకోబోతుంది. అంటే ఏదో జూజాయిగా చెప్పటం వల్ల వీరికి ఒక రహస్యం అనేది మీరు ఎంతగా నమ్మిన వారి వ్యక్తి వల్ల ఈ రహస్యం అనేది అంటే మీరు ఎప్పటి నుంచో ఏదన్నా ఒక రహస్యం దాచిపెట్టినట్లయితే గనక ఈ వృశ్చిక రాశి వారు మీరైతే ఎవరినో గుడ్డిగా నమ్మారు ఆ వారి వల్ల ఈ రహస్యం అనేది ఈ సమయంలో అయితే బయటపడబోతుంది. ఎదుటి వారి పూర్తి సమాచారం తెలియకుండానే మీరు ఈ యొక్క మాటను చెప్పటం వల్ల మీకు ఇలాంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది. వారు నా వాళ్ళు అని అనుకొని ఏదో మాటలలో పడి అలాంటి ఒక రహస్యం అనేది వారితో మీరు షేర్ చేసుకున్నారు. కనుక ఈ వృశ్చిక రాశి వారిదైతే ఈ రోజున గ్రహస్థితి ఏం బాగాలేదు కాబట్టి ఈ గ్రహస్థితి బాగాలేనందువలన ఇలాంటి రహస్యం అనేది ఈ సమయంలో అయితే బయటపడబోతుంది. ఇక ఈ రాశి వారికి ఇలాంటివి అయితే జరగబోతున్నాయి కాబట్టి ఒక మాటకు 4 మాటలైతే పడవలసిందైతే ఈ రాశి వారికైతే ఈ రోజునైతే జరగబోతుంది. ఇక మీ మాటకు కూడా విలువ లేకుండా పోతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీ కోపాన్ని మాత్రం ఏమాత్రం కూడా ప్రదర్శించకండి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలి. కాబట్టి రేపటి రోజున ఇలాంటి పరిస్థితులు రాకుండా అయితే ఈ వృశ్చిక రాశి వారైతే జాగ్రత్త పడండి. కనుక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి రోజైతే మీకు రాబోతుంది. కాబట్టి మీ గుట్టు రట్టు కాబోతుంది ఈ రోజున ఈ రాశి వారికి.